హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఇవాళ ఇంకొక విషయం మాట్లాడుకుందాం. అదేంటంటే, జనరల్గా మనము ఏది ఎక్కువ ఆలోచిస్తే అదే జరుగుతుంది. కొంచెం దాన్ని మార్పు చెందించుకోవాలని పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా. అదే తోటి ఫ్రెండ్స్ చెప్తుంటారు. అదేంటంటే, మనం ఎక్కువ వరి అవుతున్నాం అనుకోండి, బాధపడుతున్నాం అనుకో, దాని గురించి ఆలోచిస్తున్నాం అనుకో, దాన్ని మనం అట్రాక్ట్ చేస్తున్నట్టు అదే వస్తుంది. అలాగే కోపంలో ఉందాం అనుకోవడం, ఆ కోపం గురించి ఆలోచించడం అన్నప్పుడు కోపంని మనం అట్రాక్ట్ చేస్తున్నట్టు కోపమే వస్తుంది. అట్లా కాకుండా సంతోషంగా ఉందాం అనుకున్నాం అనుకోండి, సంతోషం వచ్చింది, సంతోషంగా ఉన్నాం, సంతోషంగా ఉండాలనుకుంటున్నాం, అప్పుడు ఏమవుతుంది, సంతోషాన్ని మనం అట్రాక్ట్ చేస్తున్నట్టు. అది పాజిటివ్ వైపు మనం ఎక్కువ ఏది ఆలోచిస్తే ఆ పాజిటివ్ థింగ్సే అవుతాయి. జరగాల్సిన ఒకటి ఉంటుంది, కర్మ ప్రకారం అది జరుగుతుంది. అది ఎలాగో ఓకే. అంటే మనం ఏ మూడ్స్లో ఉండి దేన్ని ఆహ్వానిస్తుంటే అవే ఎక్కువ వస్తాయి అనేది మన పెద్దవాళ్ళు కానీ గురువులు కానీ కొంచెం అలా ఉండకండి, చేంజ్ చేసుకోండి. ఇవన్నీ ఏంటి అంటే లా ఆఫ్ నేచరు, లా ఆఫ్ అట్రాక్షన్, సంథింగ్ థింగ్స్ ఉన్నాయి కదా, అలా ఉంటాయి. ఇవన్నీ ఉంటాయో ఉండవో పక్కన పెడితే కోపం నుంచి బయటకు వస్తే హాయిగా ఉంటుంది. ఆ వరి అవ్వటం, టెన్షన్ పట్టడం, బాధపడటం, దాని నుంచి బయటకు వస్తే చాలా బాగుంటుంది కదా. సంతోషంగా ఉండాలనుకుంటే బాగుంటుంది కదా. అంటే అన్ని వేలో కూడా మనం ఆలోచించి మనం అదే మూడ్లో ఉన్నామంటే సొల్యూషన్ దొరకదు. కాబట్టి చేంజ్ చేయటమే. లెట్ ఇట్ గో. వాట్ నెక్స్ట్? ఓకేనా? అలా ఉందామా? ట్రై చేద్దాము. లైఫ్ ఈజ్ సో స్మాల్. అందరం అన్నీ చెప్తున్నామండి. మాట్లాడేవాళ్ళు మాట్లాడుతున్నారు, చెప్పేవాళ్ళు చెప్తున్నారు, ఏమి చెప్పని వాళ్ళకి కూడా అన్నీ తెలుసు. కానీ ఇది కాదు, మనము ఎంత పాటిస్తున్నాము ఆ విషయంలో. అంటే నా బలహీనతలు నాకుంటే, ఎవరికి ఇండివిజువల్గా వాళ్ళకి బలహీనతలు ఉంటాయి. ఆ బలహీనతల నుండి రావడానికి మనం ఎంత ప్రయత్నం చేస్తున్నాము అన్నది చాలా ముఖ్యం. ఓకేనా? అలా ఉందామా? థ్యాంక్ యూ. బాయ్.